అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి టమాటో ఆలూ కర్రీ. దీనిలో అయితే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, క్విక్‌గా, సింపుల్‌గా చేసుకునే రెసిపీ ఇదైతే. దీన్ని వైట్ రైస్ కాంబినేషన్‌లో అయినా, చపాతీ ఆర్ బగారా రైస్ కాంబినేషన్ ఎలా తిన్నా కూడా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర, గ్రీన్ చిల్లీస్, ఆనియన్, గార్లిక్, కర్రీ లీవ్స్ కూడా వేసేసుకొని ఆనియన్ ట్రాన్స్పరెంట్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అది కొంచెం కుక్ అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాక టమాటో ముక్కలు కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. టమాటో కొంచెం సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులో కుక్ చేసుకొని పెట్టుకున్న పొటాటో పీసెస్ని కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, చిల్లీ పౌడరు, కొరియండర్ పౌడర్ కూడా వేసేసుకొని మిక్స్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసుకొని కుక్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ థిక్గా వద్దనుకునే వాళ్ళు ఇంకొంచెం వాటర్ ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్గా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొరియండర్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టమాటో ఆలూ కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు.